గాజువాక హతురాలు మౌనిక తల ఎక్కడ? ప్రియురాలు మౌనికను ముక్కలు ముక్కలుగా నరికేసిన నిందితుడు ఆ తలను ఎక్కడ దాచిపెట్టాడు? మౌనిక తలను కాల్ చేశాను అని చెబుతున్నాడు నేవీ ఉద్యోగి రవీంద్ర. మిగిలిన భాగాల్ని కొన్నింటిని ఫ్రిడ్జ్ లో, మరికొన్నింటిని బాక్స్ లో దాచి ఉంచాడు రవీంద్ర. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఇంటికి పిలిచి హతమార్చాడు. విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో బయటకొచ్చింది ఈ దారుణం. ఆ తరువాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కిరాతకమైన ఘటన గాజువాక ఎల్బీ నగర్ లో ఆదివారం జరిగింది. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురానికి చెందిన వివాహితురాలైన మౌనికతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. మధ్యాహ్నం వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ తరువాత వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. మౌనిక డబ్బులు అడగడంతో క్రమంగా ఆ గొడవ కాస్త పెద్దదిగా మారిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయాడు రవీంద్ర. ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిన తరువాత మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికి సగ భాగాన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. మరో భాగాన్ని మూట కట్టి ఇంట్లోనే ఒక బాక్స్ లో ఉంచాడు. ఆ తరువాత ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పాడు. అతడి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రవీంద్ర ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్లి చూడగా తాళం పెట్టి కనిపించింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని రవీంద్ర ప్రయత్నించాడు. ఫోన్ ద్వారా రవీంద్రను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను మౌనిక డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేకే హతమార్చాను అని అంగీకరించాడు. రవీంద్ర ఆల్రెడీ వచ్చి సంవత్సరం నుంచి ఉంటున్నాడండి ఆయన ఇక్కడ. అతను తర్వాత ఫ్యామిలీతోనే వచ్చాడు. అతను వచ్చి తన వైఫ్ డెలివరీకి వెళ్ళిందన్నమాట. డెలివరీకి వెళ్ళిన తర్వాత అతను సింగిల్గానే ఉంటున్నాడు. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే నిన్న సాయంత్రం 8 గంటలకి మా అబ్బాయి నాకు కాల్ చేశాడు. నేను ఆఫీస్లో ఉన్నాను. కాల్ చేశాడు. చేసి ఇలాగా పోలీసులు వచ్చారు డాడీ, ఆ పక్క అపార్ట్మెంట్ తాళం అడుగుతున్నారు అని. వాళ్ళకి ఎందుకు తాళం అని అడిగాను నేను. అడిగితే లేదు, ఏదో బాడీ ఏదో అంటున్నారు అని అన్నాడు. తర్వాత ఎందుకంటే అలా బద్దలు కొడతారు, అది బద్దలు కొట్టకండి, అది చాలా కాస్ట్లీ డోర్లు కదా, ఇందులో బద్దలు కొడతాను. నేను ఒప్పుకోలేదు. కాకపోతే మా సిఏ గారు మన బద్దలు కొట్టమన్నారని వీళ్ళు వాంటర్ వచ్చాడు. వాంటర్ వచ్చి ట్రై చేశాం బద్దలు కొట్టడానికి, కానీ రావలా. అప్పుడు లాస్ట్ అదిగోండి ఆ దేవుడి కిటికీ ఉంది, అందులోంచి వాళ్ళ బ్రదరే దూరి లోపల దూరి డోర్ ఆ కిటికీకి వెళ్ళి దూరి వాళ్ళ బ్రదరే డోర్ తీసాడు. డోర్ తీసినప్పటికీ లోపలికి వెళ్ళినప్పుడు రవి వాళ్ళ బ్రదర్ తీసాడు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఏమీ లేదు అమ్మాయి ఏమీ లేదు, ఎందుకు రాసిన బద్దలు కూడా అనుకున్నాం. అయినా పోలీసులకి అనుమానం చాలక వాళ్ళు కింద పిట్టు ఉంటే పిట్టు తీస్తే పిట్లో బాడీ కనిపించింది, పాట్ కనిపించింది. అయితే మౌనిక శరీర భాగాల్లో తలతో పాటు మరికొన్ని మిస్ అయినట్లుగా తెలుస్తోంది. వీటిని నిందితుడు రవీంద్ర ఏం చేశాడు? ఆమె ఫోన్తో సహా కొన్ని వస్తువులు కాల్ చేసినట్లుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆ తలను ఎక్కడ పెట్టాడు అనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది.